మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, భూమాకాశములు సృజించి నాయన మీ చిత్త ప్రకారము తండ్రి భూమాకాశములు నడిపిస్తున్న దేవుడవు నాయన. అందులో తండ్రి చిన్న జీవితాలు కలిగినైనా ఆయుష్కాలాలు కలిగినైనా జీవించుటకు, ఆ జీవితం కూడా నాయన మీ కొరకు జీవించుటకు నాయన మా ఎడల కృప చూపి అన్ని విధాలుగా తండ్రి మాకు సహాయం చేసి నాయన ఈ విధానంలో మీ పాదాల చెంత ఈ పరిశుద్ధమైన ఆరాధనలో తండ్రి సంఘముగా మేమంతా సజీవులమై మీ పాదాల చెంతనైనా గడిపే మరొక అపురూపమైన గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీ కొందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. ఈ ఆరాధనైనా చక్కగా జరిగించారు. మీ కొందనాలైనా ఈ సమయము తండ్రి మీ సమయం, మీ మాటలు మేము వినే సమయం. మాతో మాట్లాడండి, మాకు అవసరమైన విషయాలు మాకు ప్రసాదించండి తండ్రి. నీ మాటలు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి తండ్రి. శక్తి కలిగినవి, బలమైనవి, జ్ఞానం కలిగినవి తండ్రి. మా జీవితాలకు ఆశ్చర్యాన్ని కలిగించేవి, మా హృదయాలను తండ్రి మరి నాయనా ఎప్పుడు హెచ్చరించేవి తండ్రి. మా బ్రతుకులు సరిచేసేవి నీ మాటలే. అలాగే మా జీవితాలు తండ్రి నిత్య జీవంలోకి వెళ్ళుటకు తండ్రి సరిగానైనా వాహనాలుగా తండ్రి మాకు ఉపయోగపడేవి నీ మాటలే. అలాంటి మాటల్లో నుంచి కొన్ని మాటలు తండ్రి మేము వినాలని ఇష్టపడుతున్నాం. మాతో మాట్లాడండి. మీ మాటలు వినగలే చెవి, గ్రహించే మనస్సు, అర్థం చేసుకునే హృదయం మాకు ప్రసాదించండి తండ్రి. మీ మాటలు నిష్ప్రయోజనంగా పోకుండా మా జీవితాల్లో ఉపయోగకరంగా జీవితాంతం గుర్తుండిపోయేటట్టుగా మా జీవితాన్ని తండ్రి చాలా చక్కగా నడిపించేవిగా నీ మాటలు తండ్రి ఉండేటట్టుగా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము, సహాయము జరిగించమని ప్రార్థిస్తున్నాం. చెప్తున్న నాకు సమయోస్తంగా మాట్లాడే జ్ఞానమును, కృపను పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి నాలోనూ మా అందరిలోనూ మీరే వాక్యము ద్వారా కార్యసిద్ధి కలిగేసి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ, మీరు ఇచ్చిన మరొక అద్భుతమైన సంవత్సరాన్ని బట్టి, ఇచ్చిన అపురూపమైన నాయన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చిన వారందరినీ దీవించి ఆస్వాదించమని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి శుభములు, వందనములు. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి గడిచిన దినాలన్నీ కాపాడి పోషించి మన అవసరతలు, అక్కర్లు తీర్చి మన బ్రతుకులో ఈ దినాన్ని 2025 సంవత్సరం మొదటి ఆదివారపు ఆరాధనలో మనమంతా కూడా పాల్గొనే గొప్ప అవకాశాన్ని, కృపను దేవుడు మనకు ప్రసాదించాడు. వీటన్నిటిని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన అంశము ప్రభువు దృష్టికి గొప్పవాడు. ప్రభువు దృష్టికి గొప్పవాడు. ప్రేమైన దేవుని వారలారా, గొప్పవాడు లేదా ఘనుడు లేదా గొప్పవారు, ఘనులు అని ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులలో ఎవరిని మనం అంటాము అంటే, బాగా ధనమున్న వారిని గొప్పవారు అని, బాగా ఐశ్వర్యం కలిగిన వారిని గొప్పవారు అని, అలాగే బాగా చదువుకున్న వారిని గొప్పవారు అని, రాజకీయ నాయకులను గొప్పవారు అని, అలాగే పరిపాలించే పాలకులను, అధికారులను గొప్పవారు అని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి గొప్పగా సెటిల్ అయి కొనసాగుతున్న వారిని మనం చాలా గొప్పవారు అని మనం అంటుంటాం. వాస్తవానికి మనుషుల ఆలోచనలు ఖచ్చితంగా ఈ విధానంలోనే ఉంటాయి. మనుషులు అందరూ కూడా తల్లి గర్భంలో నుంచే పుట్టారు. ఈ భూమి మీదకి వచ్చిన విధానం, పుట్టుకల్లో అందరూ సమానమే. అలాగే ఈ ప్రకృతిలో బ్రతికే విధానంలో లేదా ఈ ప్రకృతిని అనుభవించే విధానంలో అందరూ ఒకేలా ఉన్నప్పటికీ వారు చదువును బట్టి, వారి కష్టమును బట్టి, వారికి ఉంటున్న స్తోమతను బట్టి, వారికి ఉంటున్న ధనాన్ని బట్టి, వారు ఎదిగిన విధానం బట్టి
ప్రపంచానికి గొప్పవారు అంటే ఇలాంటి వారు అని మనము చెబుతూ ఉంటాం. ఖచ్చితంగా మనం ఆ విధంగా చెబుతూ ఉంటాం. అయితే దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు కదా. దేవుడు ఉన్నాడు అనేది వాస్తవమా కల్పితమా అంటే వాస్తవం. దేవుడు లేనిదే మనుషులు లేరు. దేవుడు లేనిదే ఈ ప్రకృతి అనేది లేదు. ఈ ప్రకృతిలో ప్రతి అణువులో దేవుడు ఖచ్చితంగా మనకు కనబడతాడు, ఖచ్చితంగా కనపడతాడు. కాబట్టి దేవుడు ఉన్నాడా అంటే వాస్తవం, ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు లేనిదే మనకు కాలాలు రావు. దేవుడు లేనిదే మనకు సూర్యుడు రాడు, అలాగే సూర్యుడు పోడు. దేవుడు లేనిదే వర్షాలు కురవవు. దేవుడు లేనిదే నేల పండదు. దేవుడు లేనిదే గాలి రాదు, తిరగదు. అలాగే ఈ ప్రకృతి అంతా కూడా చాలా చక్కగా, అందంగా, క్రమంగా ఉంది అంటే అది దేవుడే ఉండి ఈ ప్రకృతినంతటినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ప్రకృతిలో ఉంటున్న ప్రతి శక్తిని, ప్రతి గోళాన్ని, ప్రతి గ్రహాన్ని ఆయన చాలా చక్కగా నడిపిస్తూ ఉంటున్నాడు. అలాంటి దేవుడు ఈ భూమి మీద ఉంటున్న మనుషులలో ఎవరిని గొప్పగా ఎంచుతాడు, ఎవరిని తక్కువగా ఎంచుతాడు, లేదా అందరినీ సమానంగా దేవుడు చూస్తాడా అన్న విషయాలు మనము బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో దీని గురించి ఆయన దృష్టిలో, అందుకే మన టైటిల్ ఏంటి, ప్రభు దృష్టికి గొప్పవాడు. మనుషుల దృష్టికి ఎవరు గొప్పవాళ్ళో ముందు మాటలు మనం తెలుసుకున్నాం. కానీ దేవుని దృష్టికి ఎవరు గొప్పవారు అని మనం ఆలోచన చేస్తే దేవుడు మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచన చెయ్యడు. చేస్తాడా? చెయ్యడు. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు కూడా వేరు అని మనకు బైబిల్ సెలవిస్తుంది. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మనం చూడగలిగితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం 9వ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అంటున్నాడు. చూడండి ఏమన్నాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇంకా 9వ వచనం చదువుదాము. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే మనుషుల మార్గాల గురించి, మనుషుల తలంపుల గురించి, దేవుని మార్గాల గురించి, దేవుని తలంపుల గురించి ఇక్కడ 2 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ త్రోవలకు నా త్రోవలకు, మీ తలంపులకు నా తలంపులకు ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్తున్నాడు. అని అంటే భూమికి ఆకాశములకు ఎంత వ్యత్యాసం ఉందో, భూమికి ఆకాశం ఎంత దూరం ఉందో అంత వ్యత్యాసం ఉంది అంటున్నాడు. అంటే దేవుడు మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచించేయడు, మనుషులు తలంచినట్టుగా దేవుడు తలంచడు. మనుషుల హృదయాలకు తగినట్టుగా దేవుడు అంత మాత్రమే ఆలోచించే వ్యక్తి కాదు. ఒకవేళ మనుషుల్లాగానే ఆలోచన చేస్తే, మనుషుల్లాగానే తలంస్తే, మనుషుల్లాంటి హృదయమే ఆ పరిధి మాత్రమే కలిగి ఉంటే ఆయన దేవుడు అవ్వడు. ఏమవుతాడంటే మానవుడే అవుతాడు. దేవుడు అనగానే మానవుని కంటే అతీతుడు. అన్నిటిలో, శక్తిలో కావచ్చు, పరిశుద్ధతలో కావచ్చు, అలాగే ఆ వ్యక్తిత్వంలో కావచ్చు, హృదయంలో కూడా ఆయన మనుషుల కంటే, మనిషి కంటే చాలా అధికమైనవాడు. అందుకే ఆయన దేవుడు అని మనం పిలుస్తున్నాం. ఆయన అంటున్నాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు. అంటే మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచన చేయడు,
మనుషులు ఏదైతే గొప్పది అంటారో దాన్ని గొప్పదిగా దేవుడు ఎప్పుడు ఎంచాడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనుషుల దృష్టికి ఏదైనా గొప్పది అంటే ఆయనకి ఎలాంటిదో బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము యేసు ప్రభు అంటున్నాడు, ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ఎంత మంచి మాట చూడండి. ఆ పై మాటని మనం చాలా జాగ్రత్తగా చూస్తే, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు. ఏమండి, మనుషుల ఎదుట మనం నీతిమంతులము, మనుషుల ఎదుట మనం మంచివారము, మనుషుల ఎదుట నేను భక్తుణ్ణి అని నిరూపించుకోవడం, కనపరుచుకోవడం అనేది ఈజీగా చేయొచ్చు. మనం ఈజీగా చేయొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు, అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. అంటే దాని అర్థం ఏంటి? దేవుని ఎదుట మంచివారము, దేవుని ఎదుట భక్తి పరులము, దేవుని ఎదుట నీతిమంతులము, దేవుని ఎదుట పరిశుద్ధులము అని అనిపించుకోవడము అది చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగాలను కూడా పరిశోధిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, హృదయం లోతుల్లో నుంచి, ప్రారంభం నుంచి, అక్కడ పునాది ఒకటి ఉంటుంది కదా, ఆలోచనలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కదా, అక్కడి నుంచి ప్రారంభించబడి క్రియల ప్రవర్తన వరకు అంతా కూడా దేవుడు తీసుకొని ఒక వ్యక్తి నీతిమంతుడు, ఒక వ్యక్తి భక్తిపరుడు, ఒక వ్యక్తి యథార్థ మంచివాడు అని ఒక సర్టిఫికేట్ అనేది దేవుడు ఇచ్చే స్థితిలో ఉంటాడు. ఆయన మనుషుల వలె మోసపోయేవాడు కాదు. ఇక సమూయేలు గ్రంథం ఒకసారి మనం చూడగలిగితే, అక్కడ సమూయేలు గారు రాజుని మరి ఎంపిక చేసేటప్పుడు యెషయా కుమారులలో అందరినీ గొప్ప గొప్ప వారిని చూసి, అబ్బా చాలా హైట్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అని, ఈ వ్యక్తే రాజు అవుతాడు, ఈ వ్యక్తే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అని అభిషేకించడానికి త్వరపడుతున్న క్రమములో అక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి. 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. అంటే సమూయేలు గారు ఏం చూస్తున్నారన్నమాట? రూపము చూస్తున్నాడు, అలాగే ఎత్తును చూస్తున్నాడు. మనం కూడా చూడండి, మనుషుల యొక్క రూపాన్ని చూస్తాము, తర్వాత అందాన్ని చూస్తాము, హైట్ను చూస్తాము, వారు ఫిట్టుగా ఉన్న విధానం బట్టి మనము చూస్తుంటాం, మనకి ఇష్టపడుతుంటాం. కానీ దేవుడు అలాంటి వారిని ఇష్టపడే వ్యక్తి కాదు. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూడండి, మొత్తం పోతుంది. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఎంత బాగుంది చూడండి. అందుకే కొన్నిసార్లు మనం ఆలోచించేటప్పుడు, కొన్నిసార్లు కొంతమంది గొప్పవారు అని చెప్పేటప్పుడు మనం చాలా ఆచిచూచి చాలా ఆలోచన చేసి బైబిల్ పరిధిలోకి వెళ్ళి బైబిల్ ప్రకారంగా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, ఇతను చాలా గొప్ప వ్యక్తి అని ఒక బైబిల్ నుంచి మనం ఆలోచన చేసి ఆ వ్యక్తి గురించి మనం ఎంచాలే తప్ప, రూపాన్ని చూసో, హైట్ని చూసో, అందాన్ని చూసో, చదువుని చూసో, పొజిషన్ చూసో, డబ్బు చూసో, హోదాను చూసో, లేదంటే పలాని జాబు చూసో ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అని అనుకోవడానికి వీలే లేదు, అసలు వీలే లేదు. ఇంకేమన్నాడు కిందికి వెళ్ళి చూడగలిగితే, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. యెషయా కుమారుల్లో 8 మంది కుమారులు ఉంటే 7 మందిని తోసేశాడంట దేవుడు. ఆ సందర్భంలో 7 మంది వద్దనుకున్నాడంట. ఒక చిన్న వ్యక్తి, గొర్రెలు కాచుకునే వ్యక్తి, ఎప్పుడు ఇంటిలో ఉండని వ్యక్తి, అసలు ఊరికే ఎక్కువగా కనబడని వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? దావీదు గారు. ఎక్కువ శాతం ఎక్కువ టైంలో ఎక్కడ ఉండే వ్యక్తి అంటే అరణ్యంలో, అడవిలో, పొలాల మధ్య, చెట్ల మధ్య ఉండే వ్యక్తి. 7 మంది మాత్రము ఎక్కడున్నారంటే ఊరు మధ్యలో చాలా అద్భుతంగా, పై రూపానికి చాలా గంభీరంగా, చాలా అందంగా,
చాలా ఎత్తుతో వాళ్ళు కనబడుతున్నారు, కానీ వారందరినీ తోసివేశాడంట ఆయన. నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హృదయాన్ని ఎవరు చూస్తారు? దేవుడు. హృదయాన్ని మనుషులు చూడలేరు. హృదయాన్ని మనుషులు చూసే అవకాశమే లేదు. కానీ కొన్ని సందర్భాల్లో హృదయం కూడా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంటుంది. అది మాటల్లో, ప్రవర్తనలో మనకు అది బయటకు వస్తుంటుంది ఖచ్చితంగా. అప్పుడే మనం ఆలోచన చేయాలి. అప్పుడే ఆ వ్యక్తి గురించి మనకు ఒక మంచి అభిప్రాయమో లేదంటే చెడు అభిప్రాయమో, దేవుని దృష్టిలో ఎలాంటి వ్యక్తో అనేది మనం బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. కానీ మోసపోవద్దు. పై రూపాన్ని చూసి మోసపోవద్దు, ఎత్తును చూసి మోసపోవద్దు. దేవుడు లక్ష్యపెట్టు విధానంలోనే మనుషులను లక్ష్య పెట్టేవారిగా మనం ఉండాలి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. క్రైస్తవులమైన మనము అందాన్ని చూడకూడదు, సౌందర్యాన్ని చూడకూడదు, వ్యక్తిత్వాన్ని చూడాలి. అప్పుడే మనం చాలా సేఫ్లో ఉంటాము అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే, అంటే గుణము చాలా ప్రాముఖ్యమైంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమైన దేవుని వల్లరా. కాబట్టి దేవుడు అందరు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. పలాని వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని మనము అన్నా కూడా వాళ్ళ మీద ఆయన పెద్ద లక్ష్య పెట్టే పరిస్థితి ఉండదు. లూకా సువార్త అక్కడ మరొక మాట మనం చూడగలిగితే, మనుషులు ఘనముగా ఎంచబడినది అక్కడనే. మనం లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో రెండో మాట చదువుదాం. మనం రెండో మాట, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి. ఎంత బాగున్నాయి చూడండి ఆ మాటలు. అసలు మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంట. పోయిన సంవత్సరం అనుకుంటాను ఒక సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందంట. దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మా తెలుగు సినీ డైరెక్టరు, తర్వాత సింగరు, ఆ తర్వాత డ్యాన్స్ మాస్టరు, ఆ తర్వాత సంగీత డైరెక్టరు, వీళ్ళందరూ కూడా కలిసి మన దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారు. ఆస్కార్ అవార్డు అనేది చిన్నది కాదంట, అది తీసుకొచ్చారు. భారతీయులందరూ కూడా ఆ రోజు ఏం జరుగుతుంది, ఎలా ఇస్తారు అవార్డు అని చూస్తుంటారు. దేవుడైతే ఇందుకోసమా మిమ్మల్ని పుట్టించింది, తన మహిమకు కీర్తి కలగజేయవలని దేవుడు మనుషులను పుట్టిస్తే, ఓ పాట కోసమో, అవార్డు కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో, లేదా మనుషుల మధ్య గొప్పవారు అనిపించుకోవడానికి మనుషులు ప్రయత్నిస్తున్నారు. మనుషులలో ఘనముగా ఎంచబడిన ఏ సన్నివేశాన్ని అయినా దేవుడు ఎలా చూస్తాడు? ఎలా ఉంది ఆ మాట? దేవుని దృష్టికి అసహ్యం. అసహ్యం అంటే అది ఇంకా చిన్న మాట కాదు. అసలు మనం దేన్ని అసహించుకుంటామంటే, అసలు మనం అసహించుకునే దేన్ని అసహించుకుంటాం అంటే కదా, కుక్క తన వాంతికి తిరిగి మళ్ళా వాంతిని తింటున్నప్పుడు దాన్ని చూసి మనం అసహించుకుంటాం. ఒక పందిని చూసి అసహించుకుంటాం. అది తింటున్న పదార్థాన్ని చూసి మనం ఏం చేస్తాం? అసహించుకోవడం అంటే ఛీ అని మనం చాలా దానికి వ్యతిరేకంగా మనం స్పందిస్తాం. అలా స్పందిస్తాడంట దేవుడు. ఎవరో గెలిచారని సంతోషపడొద్దు మనం, ఎవరో పలాంది కొట్టారని సంతోషపడొద్దు మనం, ఎవరికో అవార్డు వచ్చిందని సంతోషపడొద్దు. ఇదంతా లోకపు పోకడా. దాన్ని పెద్దగా ఆయన పరిగణలోకి తీసుకోడు. అసలు ధనవంతుల పేరు కూడా ఎత్తుటకు ఆయన ఇష్టపడని దేవుడుగా మనకు కనబడతాడు. ఆయన ధనవంతుడు ఒక్కడు ఉండేను, అతడు ఊదారంగు బట్టలు ధరించుచు సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినము సుఖపడుచుండువాడు. ధనవంతుడికి పేరు లేదా? ఉంది, కానీ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడని దేవుడు ఆయన. తన్ను గణపరిచి వారిని గణపరిచే దేవుడు, తన్ను ఆశ్రయించి వారిని గొప్పగా ఎంచే దేవుడు.
అంతేగాని ఆయన్ని వదిలేసి ఏదేదో సాధిస్తూ, ఏదేదో సంపాదిస్తూ, ఏదేదో చేస్తూ, ఎన్నో మెట్లెక్కుతూ ప్రపంచానికి తలమాలికగా మా తెలుగు వాళ్ళు ఉన్నారు, మా దేశస్తులు ఉన్నారు అని చెప్పుకుంటే అదంతా కూడా ఆయన దృష్టికి అసహ్యం అంట. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. జాగ్రత్త. ఎవరైనా మనల్ని పొగిడారంటే మనకేముందనమాట? శ్రమ. దేవుడు గొప్పగా మనల్ని ఎంచాలి. దేవుని దృష్టిలో మనం గొప్పవారం అవ్వాలి, మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో కాదు. ఒకవేళ మనుషుల దృష్టిలో గొప్పవారు అనిపించుకునే ప్రయత్నం చేస్తే ఇదంతా కూడా, ఈ నానుడంతా కూడా లోకంలో ఆల్రెడీ ఉంటుంది. లోకంలో అదే కదా పంచాయతీ అంతా కూడా, అదే కదా. కాబట్టి దేవుడు ఎవరిని గొప్పవారుగా ఎంచుతారు అనే విషయాలు మనం చూడగలిగితే, మొట్టమొదటిగా యేసు ప్రభు గురించి మనం ఆలోచించబోతున్నాం. దానికంటే ముందుగా దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారంటే, యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో బాప్తిసమిచ్చి యోహాను గారు గొప్ప వ్యక్తి అనే మాట మన బైబిల్లో చూస్తాం. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. ప్రభు దృష్టికి గొప్పవాడై, ఎవరైనా? బాప్తిసమిచ్చు యోహాను గారు. ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఇతని గురించి దేవదూత చెప్తుంది, దేవుని పక్షమందు ప్రభు దృష్టికి గొప్పవాడై. మనుషుల దృష్టికి ఎలా ఉన్నాడు బాప్తిసమిచ్చి యోహాను? బాప్తిసమిచ్చి యోహాను గారు మనుషుల దృష్టికి ఎలా ఉన్నాడు? అసహించుకునేలాగున్నాడు. ఎందుకంటే మనుషులు వేసిన బట్టలు వేయలేదు, మనుషులు అందంగా ఉన్నట్టుగా లేరు, మనుషుల మధ్య కూడా లేడు, మనుషులు నివసించే ఊరిలో కూడా ఆయన ఇల్లు లేదు, మనుషులు తినే తిండి కూడా ఆయన తినలేదు. చూస్తే ఈ మనిషి అడవి మనిషి అంటారు. ఏంది అడవి మనిషి వచ్చాడు మన మధ్యలోకి? పురాతనమైన మనిషి అనుకుంటారు. మనుషుల దృష్టిలో ఆయన చాలా తగ్గింపుగా, అంటే తక్కువవాడు, కానీ దేవుని దృష్టిలో గొప్పవాడు అని చూస్తున్నాం. అలాగే ప్రభు దృష్టికి మరియ గారు చాలా గొప్ప వ్యక్తి. బైబిల్లో చూస్తే మనం మరియ గారు, యేసు ప్రభుకి జన్మనిచ్చిన మరియ గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా చాలా గొప్ప వ్యక్తి ఆమె. కానీ ఆమె భౌతికంగా ఎలా ఉంది అంటే, ఈ లోకానికి బీదరాలు, దీనురాలు, అసలు ఆమెని పట్టించుకోలేని పరిస్థితి. కనీసం ఆమెకు గౌరవాన్ని ఇచ్చే మనుషులైనా ఉన్నారంటే లేని పరిస్థితి. చూడండి, మనుషుల దృష్టిలో మరియ గారు చాలా అసలు ఎంపిక లేని వ్యక్తి. కానీ దేవుని దృష్టిలో ప్రభువు తల్లి, దేవుని దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి. మనం కూడా దేవుని దృష్టిలో గొప్పవారమా, మనుషుల దృష్టిలో గొప్పవారమా అనేది మనం ఆలోచన చేయాలి. ఇక మూడో వ్యక్తి మనం చూడగలిగితే యేసేపు గారు ప్రభు దృష్టికి చాలా గొప్ప వ్యక్తి. యేసేపు గారు చాలా గొప్ప వ్యక్తి అండి. అసలు ఆయన జీవితాన్ని మనం బైబిల్లో చూస్తే మరియ గారి భర్తగా ఎంచబడిన యేసేపు గారు చాలా గొప్ప వ్యక్తి. ఇక మూడవది మనం చూడగలిగితే, 4వ చూడగలిగితే ప్రభు దృష్టికి శిశువు గొప్పవాడై. ఈయన గురించి మాట్లాడుకోవడానికే చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి సందర్భం మనకు కనబడుతుంది. గబ్రియేల్ దేవదూత మరియ గారికి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, ఒక శుభవార్త తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఆ మాట్లాడే క్రమములో యేసు ప్రభు గురించి ఏమంటుందో చూడండి, ఒకసారి చూడగలిగితే 32 వచనాలు చదువుదాం. 30 నుంచి 32 వచనాలు, 31 చదువుదాం. 31, 32 వచనాలు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. చాలండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇక్కడ మనము ఆగి చాలా విషయాలు మనం ఆలోచన చేయాలి. ఇదే అధ్యాయంలో 14వ వచనంలో ప్రభు దృష్టికి ఒక వ్యక్తి గొప్పవాడు అనే మాట కనబడుతుంది. ఇక్కడ 32వ వచనంలో ఇంకొక వ్యక్తి గురించి కూడా అతడు గొప్పవాడై అనే మాట మనకు కనబడుతుంది. 14వ వచనంలో బాప్తిసం ఇచ్చి యోహాను గారు, 32వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఏమన్నాడు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై, ఆ మాట మనం నోట్ చేయగలిగితే, దాని మీద ఫోకస్ మనం నిలపగలిగితే, ఆయన గొప్పవాడై, ఆ మాట ఒకసారి తీక్షణంగా ఆలోచన చేద్దాం. ఆయన గొప్పవాడై. ఏమంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడా కాదా? యేసు గొప్పవాడే కదా. ఈ ప్రపంచంలో మనుషులందరికంటే యేసుక్రీస్తు వారు గొప్ప వ్యక్తి, చాలా గొప్పవాడు. మరలా గొప్పవాడిని మళ్ళా గొప్పవాడే అని ప్రస్తావిస్తున్నారేంటి? అసలు ఇక్కడ రాయబడాల్సిన విషయం ఏంటో తెలుసండి. ఎలా రాయబడాలంటే ఆయన గొప్పవాడు అని రాయబడాలి. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును అంటే మనకి ఏ అర్థాన్ని సూచిస్తుంది అంటే, మన జాగ్రత్తగా చూస్తే ఆయన పుట్టక ముందే గొప్పవాడు, పుట్టుకలోనే గొప్పవాడు, ఆయన జీవితంలోనే గొప్పవాడు, చనిపోయిన తర్వాత గొప్పవాడు, లేఖనాలను బట్టి అని మనం చాలా ఈజీగా మనం మాట్లాడేస్తుంటాం. అవును, పుట్టక ముందే గొప్పవాడు, అంతే కదా. అదేందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాను. ఆయన గొప్పవాడే, బలవంతుడైన దేవుడు ఆయన, అలాగే సర్వాధికారి అయిన దేవుడు ఆయన. నిత్యుడైన దేవుడు ఆయన. పుట్టకముందు అసలు ఆయన గొప్పవాడే. మళ్ళా గొప్పవాడిని గొప్పవాడై అని చెప్పాల్సిన అవసరం లేదు. గొప్పవాడిని గొప్పవాడు అని చెప్పాలి. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అందులోనే విషయం ఉంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత కూడా ఆయన గొప్పవాడే కదా. తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన గొప్పవాడే, పుట్టకముందు ఆయన గొప్పవాడే. కానీ దేవదూత చెప్తున్న సందర్భంలో ఏ కాలము గురించి, ఏ కాలంలో ఆయన గొప్పవాడు అనేది చెప్తుంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. గొప్పవాడంటే గొప్పవాడే అన్నట్టు కాదు. అది పుట్టకముందు గొప్పవాడే, పోయిన తర్వాత, పరలోకానికి పోయిన తర్వాత కూడా గొప్పవాడే, అలాగే అద్భుతాలు చేస్తున్నప్పుడు కూడా గొప్పవాడే. కానీ అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏమర్థం చూస్తుంది తెలుసా? ఆయన ఈ భూమి మీద గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇంకా ముందుకెళ్ళి మనం ఆలోచిస్తే ఆయన ఈ భూమి మీద శిశువుగా పుట్టిన తర్వాత మానవుడిగా జీవించిన జీవితంలో ఆయన తనకు తానే గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును అనే అర్థం అక్కడ సూచిస్తుంది. లేఖనాలను అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మనం ధ్యానించాలి, పరిశోధించాలి. మనం చాలా జాగ్రత్తగా పదాల మీద అవగాహన కలిగి మనం ఉండాలి. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును అంటే దాని అర్థం ఏంటి? ఆయన తనకు తానే ఈ భూమి మీద గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. అంటే తనకు తాను కష్టపడి బ్రతికి తనకు తానే గొప్పవాడు అయ్యే స్థితిలోకి ఆయన వెళ్ళిపోయి కష్టపడి అది తనకు తానే తెచ్చుకుంటాడు అని చెప్తుంది దేవదూత. మనం ఎన్నోసార్లు ఈ వచనాలు మనం చదివి ఉంటాం కదా. అసలు ఏ విధానంలో గొప్పవాడు, ఎలా గొప్పవాడు అనేది మనకు తెలియని పరిస్థితి. కష్టపడి జీవించుటలో తనకు తానే గొప్పవాడయ్యాడు. అది ఎలాగో మనం చూస్తాం తర్వాత. తనకు తానే గొప్పవాడయ్యాడు.
తండ్రి కుమారుడు గనక ఆయన గొప్పవాడు అని మనం చెప్పేస్తుంటాం. కానీ ఆయన మానవునిగా ఈ భూమి మీద జీవించిన జీవితంలో ఆయన జీవితం అంతా కూడా చాలా చక్కగా పరిశోధన చేస్తే ఆయన తనకు తానే గొప్పవాడయ్యాడు. కష్టపడి బ్రతకడంలో గొప్పవాడయ్యాడు. బ్రతికి నిరూపించుకున్న విధానంలో గొప్పవాడయ్యాడు. అది దేవదూత చెప్తుంది. ఏమంటుంది? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దాని అర్థం ఏంటి? ఆ తర్వాత ఆయన పుట్టిన తర్వాత అదంతా చేసి అనబడతాడు, తర్వాత దేవుని సింహాసనం మీద కూర్చుంటాడు అనే విషయం అక్కడ కింద మనకు కనబడుతుంది. ప్రేమ దేవుని వల్ల ఎలా కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. ఎలా గొప్పవాడు? ఎవరి దృష్టికి అండి? ప్రభు దృష్టికి గొప్పవాడు. మన టైటిల్ ఏంటి? ప్రభు దృష్టికి గొప్పవాడు. అంటే అక్కడ ప్రభు అంటే ఎవరు? తండ్రి అయినా దేవుడు కదా. 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు ఎవరు? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అని బాప్తిసం ఇచ్చే యోహాను గారి గురించి చెప్తున్నట్టే ఈ ప్రభు ఎవరు? తండ్రి అయినా దేవుడు. అలాగే యేసు ప్రభు ఆయన మీద ఆయన గొప్పవాడు అవ్వాలంటే ఎవరి దృష్టిలో అంటే తండ్రి అయిన ప్రభువు దృష్టిలో గొప్పవాడు. ఎలా గొప్పవాడు అని మనం చూస్తే కొన్ని విషయాలు మనకి కళ్ళ ముందుకు వస్తుందండి. అన్ని విషయాల్లో ఎలా గొప్పవాడు ఆయన అంటే, నేను భూమి మీద మానవుని జీవితం మాత్రమే యేసుక్రీస్తు వారు మానవుడిగా జీవించిన జీవితంలోనే తనకు తానే గొప్ప వ్యక్తిగా అయిన విషయంలోనే నేను చెప్తున్నాను. దేవుడండి గొప్పవాడు అనే ఈజీగా మాట్లాడొద్దు. అది చనిపోయిన తర్వాత గొప్పవాడండి అది ఈజీగా, అది వేరు. పుట్టక ముందు గొప్పవాడంటే అది వేరు. కానీ శరీరంలో తనకు తాను తీసుకున్న శ్రద్ధలు, అలాగే కష్టపడిన విధానము, బ్రతకడంలో ఆయన ఎంత గొప్పవాడయ్యాడు అనేది మనం ఈ విషయంలో మనం ఆలోచన చేస్తున్నాం. ఒకటి, అన్ని విషయాల్లో తనను తాను తగ్గించుకొని జీవించాడు ఈ భూమి మీద. అవునా కదా? అన్ని విషయాల్లో ఆయన భూమి మీద ఎలా జీవించాడు? తనకు తాను తగ్గించుకొని జీవించాడు. చాలా తగ్గించుకొని జీవించాడు. అంటే తగ్గించుకొని జీవించాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయనకు తగ్గించుకొని జీవించాల్సిన అవసరత లేదు అని. అంతే కదా? ఒక వ్యక్తి తగ్గించుకున్నాడంటే దాని అర్థం ఏంటి? ఉన్నతమైన పొజిషన్లో ఉండి తగ్గించుకున్నాడు అని. అంతేగాని దీనమైన పొజిషన్లో ఉండి తగ్గించుకున్నాడు అనేది దాని అర్థం లేదు. తనకు తాను అన్ని విషయాల్లో తగ్గించుకున్నాడు. చాలా విషయాలు తగ్గించుకున్నాడు ఆయన. తనకు తానే తగ్గించుకోవడంలో దేవుని దృష్టికి గొప్పవాడయ్యాడు అనేది విషయం చూస్తున్నాం. రెండో చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండో చదవండి. తన శరీరమందు ఏ మాత్రము సంతోషపడకుండా జీవించాడు. హైలైట్. యేసుప్రభుకి జోహార్. అసలు తన శరీరమందు చదువుదాం మాట, ఏ మాత్రము సంతోషపడకుండా జీవించాడు. ఇది ఏ మానవుడు కూడా జీవించలేదండి అసలు. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎలా గొప్పవాడు అని మనం చూడగలిగితే రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చాలండి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. ఎంత మంచి మాట అండి అసలు అది. బైబిల్లో, మన బైబిల్ అది అండర్లైన్ చేయబడకపోతే మనం రౌండప్ చేద్దామండి, అండర్లైన్ చేద్దాం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. తండ్రి అయిన దేవునికి ఎందుకు గొప్పవాడు అంటే ఈ భూమి మీద ఆయన జీవించిన జీవితం అంతటిలో తన శరీరం మందు తన్ను తాను సంతోషపరుచుకోలేదు. అసలు సంతోషాన్నే పక్కన పెట్టేశాడు. నేను సంతోషపడకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. నేను సంతోషపడకూడదు, నేను సంతోషంగా ఉండకూడదు, నేను దేంట్లో కూడా సంతోషాన్ని అనుభవించకూడదు. తన్ను తాను సంతోషపరుచుకొనకుండా జీవించడం అంటే అసలు ఏంటది? అసలు
ప్రవక్తలు కొన్ని సందర్భాల్లో సంతోషపడ్డారు. ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే కనీసం భోజనాల విషయాల్లో అయినా సంతోషపడ్డారు వాళ్ళు. భోజనం దొరికితేనే సంతోషపడ్డారు వాళ్ళు. ఎక్కడైనా రెస్ట్ దొరికితే సంతోషపడ్డారు వాళ్ళు. ఎవరైనా వాళ్ళని బెదిరించకపోతే ఆ విషయాల్లోనే సంతోషపడ్డారు. అసలు మనం కూడా ఎన్ని విషయాల్లో సంతోషపడతామంటే అసలు జీవితాంతం మనం సంతోషంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం. ఎవరైనా ఒక మాట అంటే కూడా మనం భరించలేము. మనకు సంతోషంగా ఉండడానికి ఎవరు మనల్ని ఏమనకూడదు. ఎవరైనా పొగిడితేనే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది మనకు. ఎన్ని విధాలుగా మనమైతే సంతోషపడాలనుకుంటామో అన్ని విధాలుగా అసలు సంతోషమే పడకుండా జీవించాడు. ఎంత టాప్ అంటే యేసుక్రీస్తు వారు. కానీ సంతోషపడి దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధానం కూడా ఒకటి ఉందా లేదంటే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా అంటే నేను చెప్తున్నా ఏంటంటే కనీసం భోజనం చేసేటప్పుడైనా భోజనము నాలుక మీద దొల్లుతుంటే మెదడుకు ఒక ఆనందం కలుగుతుంది కదా, అదైనా అనుభవించవచ్చు. యేసు ప్రభుకి అటువంటి ఏం కట్టడలేమీ లేవు. కానీ అది కూడా వద్దనుకున్నాడు. నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆయన గొప్పవాడై ఏ విషయంలో ఆయనకు శక్తులు ఉన్నాయండి గొప్పవాడు. ఆయన దేవుడు అండి గొప్పవాడు. ఇది అక్కడ అప్లై అవ్వదు. అది కాదు, ఆయనకు ఆయనే స్వతహాగా శరీర జీవితంలో జీవించడంలో గొప్పవాడయ్యాడు. పుట్టడం అందరిలాగానే పుట్టాడు. గర్భములో శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. కానీ ఎందులో ఆయన స్పెషలు అందరికంటే, ఎందులో గొప్పవాడు అందరికంటే, తండ్రి అయిన దేవుడి దృష్టిలో ఆయన ఎందులో గొప్పవాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన శరీరం అందు సంతోషమే వద్దనుకున్నాడంట. నిద్ర సంతోషం వద్దనుకున్నాడు, తాగడం సంతోషం వద్దనుకున్నాడు, తినడం సంతోషం వద్దనుకున్నాడు, ఏదైనా చూసి ఎంత బాగున్నాయి ఆహ్లాదకరమైన పరిస్థితులు అని దాని విషయంలో సంతోషాన్ని ఆయన వద్దనుకున్నాడు. ఆ మాట చూడండి ఎంత బాగుందండి. అసలు రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొన హైలైట్ అండి. అసలు అది ఎప్పుడైనా మనం ఆ వచనాన్ని చూసామో లేదో కానీ హైలైట్ అసలు. తన్ను తాను సంతోషపడకుండా జీవించాడంట. ఇది ఏమిటో అంటాం మనం, ఇది ఎలాగనో అంటాం మనం. అసలు ఇది ఎలాగా అయిపోగానే ఇంటికి వెళ్ళిపోలే మనది ఇది కదా, అంతే కదా. టైం అయిపోతుంది ఇది కదా. అమ్మో కష్టం ఇది కదా. ఇలా ఉంటే దేవుని దృష్టిలో ఎప్పుడు గొప్ప వాళ్ళు అవుతాం మనం? ఎలా గొప్ప వాళ్ళు అవుతాం మనం? తిరుపతిలో దేవుని దర్శనం కోసం 3 రోజులు ఉండే వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అవుతాం మనం. 5 నిమిషాలు లేట్ అవుతుంది అనుకోండి, అబ్బా ఇంక ఎందులో గొప్ప వాళ్ళం మనం అసలు? ఊకే దేవుణ్ణి నమ్ముకున్నామండి అంతే. దేవుని ఒక తెలుసుకున్నాం. దేవుని కొరకు ఒక అంకిత జీవితం అనేది లేదు. దేవుని కొరకు త్యాగాల జీవితం అనేది లేదు. దేవుని కొరకు నా సంతోషాన్ని పక్కన పెడతాను అనేది లేదు. ఒక అద్భుతమైన పాట ఉందండి క్రైస్తవ ప్రపంచంలో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకు ఇష్టమైంది కావాలంట. మరి నీకు ఇష్టమైందంటే నీకు ఏది ఇష్టం అదంతా నాకు కావాలంటున్నాడు ఆయన. పాడుకోడి వెళ్ళిపోవడం కాదు. నీకు పలాంది ఇష్టం కదా, నాకు ఇచ్చేస్తావా? ఈ టైంలో నువ్వు వెళ్ళి పలాంది చూస్తావు కదా, నీకు ఇష్టం కదా, ఆ టైం నాకు ఇచ్చేస్తావా? నీకు ఇష్టం డబ్బు కదా, నాకు ఇచ్చేస్తావా? నీకు ఇష్టం భోజనాలు కదా, దాని ఖర్చు నాకు ఇచ్చేస్తావా? నేను ఏమి ఇవ్వను ప్రభువా, కానీ పాట పాడతా ఏమని? నీకు ఇష్టమైనది కావాలి దేవునికి,
చినిగిపోయిన 10 రూపాయలు నీకే ప్రభువా. ఇది పరిస్థితి. మన గురువుగారు చూడండి, అసలు అది చూడండి. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ రోమపత్రిక 15వ అధ్యాయంలో ఎందుకు రాస్తున్నాడబ్బా అంటే, మీరు అలా ఉండాలని. ఎలా ఉండాలని? క్రీస్తు అని చెప్తున్నాడు కదా, ఎలా ఉండాలని? 2వ వచనం చదువుదాం. 2వ వచనం, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. నువ్వు సంతోషంగా ఉండం కదా, అతన్ని సంతోషపరచవలను. క్రిస్మస్లో దేవుడు క్రైస్తవుడికి చెప్పే సందేశం ఏంటంటే, నువ్వు సంతోషంగా ఉండడం కాదు, అవతల వాళ్ళని సంతోషపరచు. నీ బట్టలు, నీ పిండి వంటలు, నీ డెకరేషను, నీ స్టారు, నీ సంతోషము, నీ ఆటలు పోటీలు, ఇదంతా నీదే కదా. ఇది కాదు, ఇతరులను సంతోషపరచు అని చెప్పి కింద ఏం చెప్తున్నాడు? దానికి ఉదాహరణ చెప్తున్నాడు. క్రీస్తు కూడా అన్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు అలా ఉండాలి. క్రీస్తు కూడా అంటే ఆయన ఇదే చేశాడు అని చెప్తున్నాడు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొన లేదు, సంతోషపరుచుకోలేదంట. చూడండి, అసలు ఎందులో గొప్పవాడు ఆయన? అన్ని విషయాల్లో తన్ను తాను తగ్గించుకొని జీవించడంలో గొప్పవాడు. ఇతనికి దయ్యం పట్టింది అంటే మౌనంగా ఉన్నాడు. నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉంది అంటే మౌనంగా ఉన్నాడు. ఇతడు సమరయుడు అంటే మౌనంగా ఉన్నాడు. ఇతడు తిండిపోతూ అంటే మౌనంగా తగ్గించుకోవడం. మౌనంగా ఉండడం అంటే తగ్గించుకోవడం. మౌనంగా ఉండడం అంటే కింద కూర్చోవడం కాదు. మౌనంగా ఉండడం అంటే కింద కూర్చోవడం కాదు. మనకుంటున్న పొజిషన్ని తగ్గించుకోవడం. ఎవరైనా అంటే అనకుండా ఉండడమే తగ్గించుకోవడం. అన్ని విషయాల్లో తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇంకా పరలోకం నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అది చాలా పెద్దది. ఇంకా తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అసలు తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఈ భూమి మీద జీవించిన మానవుల్లో నెంబర్ 1 ఎవరంటే ఇష్టం తెలుసా అండి? వారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారేనండి. బా, మా వాడు చూడు, అంతే కదా మనం చెప్పుకునే మాట. ఏంది మా వాడు చూడు అని మన బిడ్డలు కానీ ఎక్కడైనా స్టేజ్ మీద ఏదైనా చేస్తున్నారు అనుకోండి, అబ్బా మా వాడు చూడు. తండ్రి అయిన దేవునికి ఎలా ఉంది? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని ఎందుకు చెప్పాడు, స్పందించాడు? బతుకంటే అలా బతికి చూపించావు నాయన నువ్వు. మరి మనకు మాదిరి అంట ఆయన. ఏ విషయాల్లో? ఆలనీయులు తిట్టడానికా? శాస్త్రుల పరిచయలో నోరు మోయించిన యేసుప్రభు నేను కూడా నోరు మోయిస్తాను అందుకోసమా? కొంతమంది అదే తీసుకుంటారు. ఇది తీసుకోవాలి. ఏంటి? నిన్ను నీవు సంతోషపరచకుండా దేవుణ్ణి సంతోషపరిచేటట్టుగా జీవించగలవా? అప్పుడే నీవు దేవుని దృష్టిలో గొప్పవాడు. నాది ఇచ్చేయండి, నాది నాకు ఇచ్చేయండి, నాది నేను చూసుకుంటానండి, ఏదో కొద్దిగా ఇచ్చేస్తాడు దేవునికి అంటే ఎప్పటికీ దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళము కాదు. క్రైస్తవ్యం అంటేనే మహాసముద్రం. అందులో మనం ఒక నీటి బుట్టు లాంటి వాళ్ళం. అందులో మనం ఏ విషయాల్లో గొప్ప? తన శరీరమందు ఏ మాత్రము కూడా సంతోషపడకుండా జీవించాడు. నో సంతోషం. నాకు తెలిసి కావాల్సే ఒలివల కొండకి దుప్పటి తీసుకుని వెళ్ళిపోయింటాడు ఆయన. నో సంతోషం. మంచం నో, దిండు నో, ఇల్లు నో, వద్దు. సంతోషపడకుండా జీవించాలనే నియమంలో యేసుక్రీస్తు వారు బతికాడు అంటే ఇందులో గొప్పవాడు. స్వస్థపరిచాడు గొప్పవాడు, ఇది కాదు. చనిపోయిన వారు లేపాడు గొప్పవాడు, ఇది కాదు. అది కూడా ఉంది, కానీ దానికంటే ఏది గొప్ప? తన్ను తాను సంతోషాన్ని నియంత్రించుకొని సంతోషపడే అవకాశం ఉన్నప్పటికీ దేవుని చిత్తం నెరవేర్చుటలో దాన్ని అవాయిడ్ చేసి, దాన్ని పక్కన పెట్టేసి, దాన్ని వద్దనుకొని నియమించుకొని, నియమం ప్రకారంగా నేను బ్రతికినంత కాలం దేవుని కోరు కష్టము బాధ అనుభవిస్తూనే బతకాలి తప్ప
నేను సంతోషపడకూడదని నిర్ణయం తీసుకొని బ్రతకడం చూడండి, అది అద్భుతాలన్నిటికంటే అద్భుతం అది అసలు. అందుకే 5,000 మందికి రొట్టెలు చేపలు పెట్టాడు, కానీ తిన్నట్టుగా చూస్తాం బైబిల్లో, తినలా. 4,000 మందికి రొట్టెలు చేపలు పెట్టాడు, మిగిలిన 12 గంపలు ఎవరికి ఎత్తించాడంట? పేతురు, నాకు ఒక గంప ఉంచి పేతురు అన్నాడా? తీసుకెళ్ళిపోండి. వావ్! ఆయన గొప్పవాడై, అంటే ఇది ఎలా వస్తుంది? బ్రతికితే వస్తుంది. శరీరం మంచిదా అండి? శరీరం మంచిదా? శరీరానికి ఆత్మకి ఏముందంట? గొప్ప పోరాటం ఉందంట. పోరాటమే ఉందంట. మరి ఆయనకి ఏం అనిపించలేదు అసలు? ప్రేమ దేవుని వాళ్ళారా, ఇలా జీవించటంలో ఆయన తనకు తానే గొప్పవాడు, తండ్రి దృష్టిలో గొప్పవాడు, పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో గొప్పవాడు. ఈ రోజుకి ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నామంటే అది బతకడంలో ఎంత కష్టమో, ఒక్కరోజు సంతోషంగా ఉండకుండా బతికి చూస్తే మనకు తెలుస్తుంది ఆ రుచి. ఒకరోజు తీసుకోవాలి మనం, ఈ రోజంతా నేను సంతోషపడకుండా బతకాలి. కష్టం, అవునా కదా? కష్టం, చాలా కష్టం అసలు. ప్రేమ దేవుని వాళ్ళరా, తగ్గించుకొని జీవించడం చాలా కష్టం. నాలుక చిన్నదే కానీ ఏం చేస్తుందంట? అది బహుగా ఆధారపడుతుందంట. నువ్వు గురించి చెప్పుకో. నువ్వు నీ గురించి చెప్పుకోవట్లేదు? చెప్పు. ఆయన గురించి ఎంతో చెప్పుకోవాల్సింది ఉన్నప్పటికీ మౌనంగా గొర్రెపిల్లలాగా ఈ భూమి మీద తగ్గించుకొని జీవించాడు. మనకి ఈ రెండు వర్తిస్తాయి. మనల్ని మనం తగ్గించుకొని జీవిస్తేనే దేవుని దృష్టిలో గొప్పవారం. మనకు తెలిసిన సూత్రం తెలుసు కదా, ఏంటది? తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు. ఊరికే చెప్పాలి ఆయన, ఊరికే చెప్పాలి అది. మరి ఎక్కడ తగ్గించుకుంటాం మనం? కింద కూర్చోవడం కాదు. తగ్గించుకోవడం అంటే కింద కూర్చోవడం కాదు. నీ స్థాయి దిగాలి, నిన్ను నువ్వు మరుగు చేసుకోవాలి, నాదేం లేదు అని వెళ్ళిపోవాలి, నేనంటే చాలా చిన్న అనుకోవాలి, అలాగనే బతకాలి. చెప్పడం కూడా కాదు, బతకాలి. అప్పుడు మనం గొప్పవాళ్ళం. రెండవది, సంతోషపడకుండా జీవించాలి. ఇది మన జీవితంలో అయ్యేదా? సంతోషపడకుండా జీవించాలి. ఈ వాక్యాలన్నీ అర్థమయ్యే విలియం కేర్ లాంటి వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వదిలేసి మన దేశానికి వచ్చి నానా కష్టాలు పడ్డారు. మదర్ తెరిసా లాంటి వాళ్ళు ఆ దేశాన్ని వదిలేసి, వాళ్ళకి ఎన్నో సుఖాలు ఉన్నప్పుడు కూడా దాన్ని వదిలేసి వచ్చి ఎంతో కష్టపడ్డారు. అంటే దేవుని కొరకు కష్టపడడంలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి తప్ప భౌతికంగా అలా ఇలా నేను సంతోషంగా ఉండాలి, ఆ తర్వాత దేవుణ్ణి చేయాలి అనేటట్టుగా ఉంటే మనం ఎప్పటికీ దేవుని దృష్టిలో గొప్పవారము కాము. లోకస్తులకు ఇదే ఆలోచన ఉంటుంది, మనకు కూడా ఇదే ఆలోచన ఉంటుంది. అప్పుడు ఎందులో గొప్ప మనం? ఎందులో గొప్ప మనం? ప్రేమ దేవుని వల్ల ఎప్పుడు మన పనులు, మన గోల, మన తిండి, మన బట్టలు, మన సుఖము అంతా మనదే. కొన్ని సందర్భాల్లో మన ఇల్లే స్వర్గం, మన ఇల్లే దేవాలయం. అందుకే తొందరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్వర్గం ఉంది అక్కడ. అంత సుఖం సుఖం సుఖం. కష్టం అంటే లేదు. పాట ఉంటుంది మళ్ళీ ఏమని, సుఖమే లేదు ఈ బ్రతుకులో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. ఎన్నెన్నో శ్రమలు అనుభవించి మనం పరలోకము చేరాలిలే, కొద్ది టైం మాత్రం ఎక్కువైతే నేను మాత్రం ఊరుకోనులే. అవునా కదా? ఎస్. ఎందుకంటే మాట్లాడేటప్పుడు దేవుని పక్షంగానే మనం
మాట్లాడాలి. దేవునికి టైం అయ్యో నీకు ఎందుకు పరలోకం ఇస్తాడు దేవుడు? దేవుని విషయాలు తప్పించుకొని తిరుగుతావు, నీకెందుకు ఇస్తాడు పరలోకం? ఆయన అమాయకుడా ఇవ్వడానికి? నీవు నేను లేకపోతే ఆయనకి ఏమైనా నష్టం జరుగుతుందా ఇవ్వడానికి? దేవుడు పరలోకాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు చాలా విధాలుగా ఆలోచన చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన మోసపోడు, నమ్ముకున్న వాళ్ళు ఇచ్చేద్దాం అనేటట్టుగా అనే టైపు ఉండదు. కాబట్టి జాగ్రత్త పడదాం. శరీరం అందు సంతోషమే లేకుండా జీవించాడంట, అందులో ఆయన గొప్పవాడు. శరీరంలో సంతోషంగా జీవించడం, సంతోషంగా ఉండకుండా జీవించడం అంటే అది ఏ మానవుడు చేయలేదు. తండ్రి అయిన దేవుని దృష్టిలో ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే చేశాడు. అందులో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంటే ఆయననే స్వతహాగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆయన మానవుడిగా జీవించడంలో గొప్పవాడవుతాడని గబ్రియల్ దేవదూత మరియ గారితోని చెబుతుంది. ఎంత మంచి సందేశం! మరి మనకు మనమే స్వచ్ఛందంగా దేవుని కొరకు నిర్ణయాలు తీసుకుంటామా? నేను ఇలా ఉండాలి అని నిర్ణయం తీసుకుంటే అప్పుడే మనము గొప్పవాళ్ళం. ప్రార్థన చేద్దాం. మిగతా విషయాలు వచ్చే ఆదివారం మనం మాట్లాడుకుందాం. చాలా విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనకు ఉన్నాయి కనుక వాటిని మనం వచ్చే ఆదివారం మనం మాట్లాడుకుందాం. ప్రభు దృష్టికి గొప్పవాడు ఎవరా? ప్రభు దృష్టికి గొప్పవాడు అంటే తండ్రి అయిన దేవుని దృష్టికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పవాడు. ఎలా గొప్పవాడయ్యాడు అంటే 2 విషయాలు మనం చూస్తున్నాం. అన్ని విషయాల్లో ఆయన తన్ను తాను తగ్గించుకొని జీవించాడు కనుక ఆయన గొప్పవాడు. రెండవది, తన శరీరమందు ఏమాత్రం కూడా సంతోషపడకుండా జీవితాంతము జీవించాడు కనుక అందులో ఆయన గొప్పవాడు. అది ఆయనే నిర్ణయం తీసుకొని జీవించినది అనే విషయం మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి అందులో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మనం కూడా గొప్పవారం కావాలి అంటే మనల్ని మనం ఎంత తగ్గించుకుంటే అందులోనే మనం గొప్పవారం. అలాగే మనము లోక సంబంధమైన సంతోషాన్ని వదులుకుంటేనే, అలాగే శరీర సంబంధమైన సంతోషాన్ని వదులుకుంటేనే మనం దేవుని దృష్టిలో గొప్పవారం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. అది ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో అప్పుడు మనం దేవుని దృష్టిలో గొప్పవారం. లేనిచో అందరిలో మనం కూడా క్రైస్తవ ప్రపంచంలో అందరిలో ఒకరము అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా గొప్పవాడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని బ్రతికిన యేసుక్రీస్తు వారు మనకు తనలా బ్రతకాలని మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదే ఆయన శరీరం ఆయన రక్తమును తీసుకునే ఆజ్ఞ. ప్రభు బల్లోకి మనం ప్రవేశిద్దాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక